హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఎట్ ద రేట్ ఆఫ్ ఆప్కా కిచెన్ 2025. బాగున్నారా అందరూ? ఈరోజు మీకు నేను కోకోనట్ రైస్ చూపిస్తాను ఎలా చేయాలో. ఈ కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది మనం చేసుకుంటే. దీన్ని బాస్మతి రైస్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. మరి కోకోనట్ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ అండ్ రైతా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తామా? మరి రైస్ నేను ఏం చేశానంటే 1 kg ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ 1 kg ఆఫ్ రైస్లో నాకు 3 glasses ఆఫ్ రైస్ వచ్చింది. 1 kg అంటే మరి 1 kg ఆఫ్ రైస్లో 3 glasses ఉన్నప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి మనము 2 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ ఎలా చేసుకోవాలనేది చూస్తాము. ఈ కోకోనట్ మిల్క్కి మనం ఒక కోకోనట్ తీసుకున్నాను, అంటే ఒక టెంకాయ తీసుకున్నాను. ఇక్కడ దాన్ని నీట్గా నేను తురిమి పెట్టుకున్నాను. మరి ఆ తురుమును బాయిల్డ్ వాటర్లో, అంటే బాయిల్డ్ అంటే మరీ బాయిల్ చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళలో ఆ వాటర్ని ఆ కోకోనట్ని ఏం చేయాలంటే ఆ తురుమునంతా వేసి కాసేపు పెట్టాలి. తర్వాత దాని నుంచి మనకు కొబ్బరి పాలు వస్తుంది. ఆ కొబ్బరి పాలలో మనం ఏం చేయాలంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి, అంటే మనం తీసుకునే దానికి 2 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 3 glasses వచ్చింది కాబట్టి నేను 6 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. అలాగే టొమాటోస్ తీసుకున్నాను, 3 big tomatoes, వాటిని నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. అలాగే మనం చూసినప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను, 2 big onions తీసుకొని వాటిని కూడా నీట్గా కట్ చేసి పీసెస్గా పెట్టుకున్నాను. అలాగే ఇంకా చూసుకుంటే కొత్తిమీర, జీడిపప్పు తీసుకున్నాను, కరివేపాకు, కొంచెం పుదీనా తీసుకున్నాను. అలాగే దినుసులు ప్యాకెట్ ఆల్రెడీ వాళ్ళు అమ్ముతారు మరి మార్కెట్లో, ఆ దినుసుల ప్యాకెట్ తీసుకొని ఆ దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా కొంచెం వేపుకొని కరివేపాకు వేపుని గార్నిషింగ్ కూడా ఎత్తి పెట్టుకున్నాను. అలాగే గీ తీసుకున్నాను, సాల్ట్, మరి జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. అలాగే చూసుకున్నప్పుడు సాల్ట్ తీసుకున్నాను. మరి ఇక్కడంతా అన్నీ రెడీ చేసుకున్నాను. మరి గ్రీన్ చిల్లీస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చాప్ చేసుకొని. అది అలాగే ముందుకెళ్తే మనం ఇంకా ఎలా చేయాలనేది చూస్తాము. ఈ విధంగా మనం ఒక వెజల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఒక 3-4 స్పూన్స్ గీ వేసేసాను. గీ వేసి దాంట్లో దినుసులు అన్నీ వేసాను తీసుకున్నవి. జీడిపప్పు కూడా వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అంటే పచ్చిమిరపకాయలు నేను ఒక 10 దాకా తీసుకున్నాను. అవన్నీ నీట్గా కట్ చేసి ఇవన్నీ వేయాలి. నీట్గా వేసి కాసేపు మనం ఏం చేయాలంటే బాగా బ్రౌన్గా వచ్చేటట్టు వేపాలి. బాగా పచ్చివాసన అంతా పోవాలి, నీట్గా ఫ్రై అవ్వాలి. బాగా ఈ గ్రీన్ చిల్లీస్ కూడా, ఈ ఆనియన్స్ అన్నీ కూడా నీట్గా వేగాలి. ఈ వేగిన తర్వాత మనము కాసేపు బాగా డీప్ బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా పెట్టుకొని ఉంటాం కదా, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒక 3-4 స్పూన్స్ నీట్గా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనం ఫ్రై చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈ ఆనియన్స్ కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, మనం తీసుకున్న దినుసులు అన్నీ కూడా మొత్తము మంచిగా డీప్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు బాగా మనకి ఫ్రై రెడీ అయినట్టు అనమాట. ఆ ఫ్రై అంతా రెడీ అయిన తర్వాత టొమాటోస్ కూడా మనం రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ టొమాటోస్ని ఏం చేయాలంటే మనం దీనికి యాడ్ చేసేయాలి. ఆ టొమాటోస్ నీట్గా యాడ్ చేసేసి బాగా ఈ టమాటో ముక్కల్ని నీట్గా వేపుతూ కాసేపు మగ్గనివ్వాలి. మొత్తం ఈ మిక్స్చర్ అంతా, ఈ పేస్ట్ అంతా నీట్గా మిక్స్ అవ్వాలి కాబట్టి కాసేపు మగ్గనివ్వాలి. బాగా మెత్తబడాలి, టమాటో అంతా మెత్తబడాలి. ఆ మిక్స్చర్ అంతా మనకు నీట్గా రెడీ అవ్వాలి. కాసేపు మగ్గనివ్వాలి. ఒక లిడ్ పెట్టేయాలి, కవర్ చేసేసి కాసేపు పెట్టేస్తే అంతా మనకి రెడీ అయిపోతుంది. ఆ రెడీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనము లీవ్స్ రెడీగా పెట్టుకున్నాము కదా, కరివేపాకు లీవ్స్ అని, అలాగే కరివేపాకు ఆకులు పెట్టుకున్నాము, కొత్తిమీర ఆకులు పెట్టుకున్నాము, పుదీనా, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఉన్నాము కాబట్టి ఈ మగ్గిన తర్వాత ఇవన్నీ మనము యాడ్ చేసేయాలి. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత నీట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కాసేపు ఇది కూడా కాసేపు కుక్ అవ్వాలి, నీట్గా మిక్స్ అవ్వాలి. కాసేపు మనము కవర్ చేసి పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ కొబ్బరి పాలు రెడీగా పెట్టుకున్నాము. ఆ కొబ్బరి పాలను కూడా రెడీగా పెట్టుకొని తయారు చేసుకునేది, మనం సిద్ధం చేసుకునేది రెడీగా పెట్టుకొని ఉన్నాం కనుక దాన్ని దీంతో యాడ్ చేయాలి. ఈ కొబ్బరి పాలని ఈ విధంగా యాడ్ చేసేసి కొంత సాల్ట్ కూడా దీనికి యాడ్ చేసి బాగా కలపాలి. అంటే మళ్ళీ కలపడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే నీట్గా ఆ కొబ్బరి పాలంతా నీట్గా కలిపేసి ఆ సాల్ట్ అంతా నీట్గా యాడ్ చేసాం కదా, మొత్తం మిక్స్చర్ అంతా నీట్గా యాడ్ చేసుకొని కాసేపు ఇది కుక్ అవ్వాలన్నమాట. ఈ పాలు బాగా బాయిల్ అవ్వాలి. రోల్ బాయిలింగ్ పెట్టేసేయాలి. ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అప్పుడు అంతా రెడీ అయిపోతుంది. దాంట్లో మనం తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. బాయిల్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవచ్చు.
ఒకసారి కాసేపు అలాగే బాయిల్ చేయనిస్తాము. నీట్గా బాయిల్ అవుతుంటుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము. ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఓపెన్ చేసిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకొని కాసేపు ఆ గరిటె తీసుకొని ఆ రైస్ని అంతా మనం యాడ్ చేసుకుంటాం కదా, ఈ రైస్ని అంతా నీట్గా గరిటెతో అంతా మిక్స్ చేసేయాలి. నీట్గా మిక్స్ చేసేసిన తర్వాత ఆ రైస్ ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం కలిపేమంటే రైస్ అంతా పాడవుతుంది. అంటే అదంతా పేస్ట్ లాగా అలా అయిపోకుండా మనం ఇప్పుడే నీట్గా దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ అవ్వాలి. కాసేపు దాన్ని బాయిలింగ్కి పెట్టేసేయాలి. అంతా నీట్గా మిక్స్ అవ్వాలి. కాసేపు అలాగే పెట్టేసామంటే అది నీట్గా బాయిల్ అయిపోతుంది. బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి కాసేపు కుకింగ్కి పెట్టేసేయాలి. కవర్ చేసేయాలి. నీట్గా మిక్స్ చేసిన తర్వాత మొత్తము రైస్ అంతా నీట్గా కుక్ అవుతూ ఉంటుంది. కుక్ అయిన తర్వాత అది అలాగే పెట్టేస్తే నీట్గా కుకింగ్ రెడీ అయిపోతుంది. ఒకసారి మనం ఇలాగే పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాము. కాసేపు తర్వాత ఓపెన్ చేసి చూస్తాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. రైస్ నీట్గా పొడి పొడిగా వచ్చేసింది కదా, నీట్గా రెడీ అయిపోయింది. ఇంకా నీట్గా దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు బౌల్లోకి. రెడీ టు సర్వ్. ఇదండి, ఈ విధంగా నేను సర్వ్ చేసేసాను. నీట్గా గార్నిష్ చేశాను. ఇందాక మనము జీడిపప్పు కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, దాంతో నీట్గా దీన్ని మనం గార్నిష్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని చక్కగా మనం ఇప్పుడు టేస్ట్ చూడొచ్చు. చాలా బాగుంటుంది. నేను ముందే చికెన్ కర్రీ రైతా అంతా రెడీగా పెట్టుకున్నాను. అసలుకి చికెన్ కర్రీ రైతా ఈ కోకోనట్ రైస్ చాలా సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా రెడీ చేసుకోండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే ఫీడ్బ్యాక్ కావాలి. మీరు ఎలా ఉందనేది నాకు చెప్పాలి. చాలా బాగుంటుంది కాంబినేషను. కాబట్టి ఏమేమి కాంబినేషన్స్ ఇక్కడ మనం తీసుకుంది, కోకోనట్ రైస్, మరి చికెన్ కర్రీ, పొటాటో చికెన్ కర్రీ అండ్ రైతా. సో hope you are enjoying this. Okay, thank you so much for watching. Okay, don't forget to like, share and subscribe to my channel. Thank you so much for watching. Bye. Thank you.